అమ్మా మీరు ఆడవారు శ్మశానంలోకి రాకూడదు. వెళ్ళండమ్మా. నన్ను అనాథం చేసి వెళ్ళిపోకమ్మా. అమ్మా యామిని, మీరు అంత్యక్రియల్లో ఉండకూడదమ్మా. అమ్మ కౌశికి, అమ్మాయిని తీసుకెళ్ళి. నాన్న చనిపోయినా ఏ రోజు నాకు నాన్న లేని లోటు తెలియకుండా పెంచావు. నా కాళ్ళ మీద నేను నిలబడి నిన్ను బాగా చూసుకొని నీ రుణం తీర్చుకోవాలి అనుకున్నా. కానీ నాకు అవకాశమే లేకుండా పోయింది. అమ్మా అమ్మా సమయం అవుతుంది, ఆవిడ్ని తీసుకెళ్ళమ్మా. ఒక్క నిమిషం వదిన. అత్తయ్యకి తల కొరివి యామినే పెడుతుంది. తల కొరివి ఆడపిల్ల పెడుతుందా? అమ్మా శ్మశాన వాటికలోకి ఆడపిల్లని అనుమతించరు. అలాంటిది ఒక ఆడపిల్ల తల కొరివి ఎలా పెట్టగలదు? ఎందుకు పెట్టకూడదండి? కన్న కూతురికి లేని అర్హత బంధువులో ఒక మగాడికి ఎలా ఉంటుంది? మావి గారు, అంత్యక్రియలు ఎందుకు చేస్తారండి? చనిపోయిన వారి ఆత్మ మోక్షం కలిగి స్వర్గానికి చేరాలని. హో, కొడుకు చితి పెడితే స్వర్గానికి, కూతురు పెడితే నరకానికి వెళ్తారని ఎక్కడైనా రాసుందండి? తన తల్లికి కొరువు పెట్టి మోక్షం కలిగించి తన రుణం తీర్చుకోవాలని కూతురు అనుకోవడంలో తప్పే ఉందండి. అంత్యక్రియల్లో ముఖ్యమైనవి ప్రేమ, గౌరవం, బాధ్యత. అవుంటే నిప్పు పెట్టేది అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి? అబ్బాయి చితి పెట్టాలనేది ఆచారం అమ్మా, దాన్ని ఎలా కాదనగలవు? ఆచారాలు పెట్టింది, గీతలు గీసుకుంది మనుషులు బతకడానికండి. ఆచారాల అవతల నిలబడి బాధపడ్డానికి కాదు. ఈ ఆచారాల వెనక్ కూడా ఒక కారణం ఉండే ఉండొచ్చు. కానీ ఆ కారణం ఏదైనా కూతురికి తన తల్లి మీదున్న ప్రేమ కంటే గొప్పది కాదు కదా. అంత్యక్రియలకి కావాల్సింది శ్రద్ధ. అది యామినికుంది. దయచేసి తనని తన తల్లికి అంత్యక్రియలు చేయనివ్వండి. ఆడపిల్లలు వేరే అంతరిక్షానికి కూడా వెళ్ళగలుగుతున్నారు. కానీ మన ఆచారాలు దాటి, మన నమ్మకాలు దాటి ముందడుగు వేయలేకపోతున్నారు. ఆచారాల వెనుక ఆడపిల్లలు ఆగిపోకూడదు అంటే ఎవరో ఒకరు ముందడుగు వెయ్యాలి కదా బాబాయ్. ఆ అడుగు జగదాత్రి వేస్తుంది. మనం ఆపడం కరెక్ట్ కాదు. ఆచారాల గురించి, నమ్మకాల గురించి నాకైతే తెలీదు యామిని. ఆంటీకి నువ్వు చితి పెట్టడం కరెక్టే, నువ్వే చెయ్యి. అమ్మా మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నీ ప్రాణం అడ్డు పెట్టి నాకు పునర్జన్మనిచ్చావత్తయ్యా. నీ ప్రాణం అమ్మ ప్రాణం తీసిన మీనన్ని వదిలిపెట్టను. అమ్మా
అమ్మ యామిని రామ్మా. దాత్రి, మీనన్, ఎందుకు ఫోన్ చేశావు? అలా హార్ష్గా మాట్లాడి హర్ట్ చేయకు చెడి. బాధలో ఉన్నాను. నా స్నేహితులను ఎలాగూ నువ్వు జైల్లో పెట్టేశావు. అందుకే నా శత్రువైన నీతో పంచుకుందామని ఫోన్ చేశా. నా బాధ ఏంటని అడగవేంటి చెడి? ఏంటి? కౌశికి కుటుంబంలో ఒకరు శవమై శ్మశానానికి వచ్చారు కదా, వాళ్ళు ఏడవడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది చెడి, తరుక్కుపోతుంది. మీనన్ ఇక్కడే ఇక్కడ ఉన్నాడు. రియాక్ట్ అయితే తెలిసిపోతుంది. కౌశికి కుటుంబం ముందు నువ్వు ఉంటానన్నావు. నిన్ను దాటి వాళ్ళని టచ్ చేయాలన్నావు. నీ కళ్ళ ముందే ఆ కుటుంబంలో ఒకరిని చంపేశాను చెడే. నువ్వు చంపింది ఒకరిని కాదు మీనన్, ఇద్దరిని. ఇన్స్పెక్టర్ కావ్య గారు చనిపోయిన రోజే నీ ముగింపు ఫిక్స్ అయిపోయింది. రోజులు లెక్క పెట్టుకో మీనన్. ఏ క్షణం ఎటువైపు నుంచి ఎలా వస్తుందో కూడా నీకు అర్థం కాదు. ఈసారి నిన్ను మాత్రం నేను వదలను. వాహ్ వాహ్ చెడి వాహ్. ఇంత ఓటంలో కూడా నీ రేంజ్కి ఏ మాత్రం తగ్గకుండా మాట్లాడావు. కానీ నాకు అర్థం కాంది ఏంటంటే, ఇన్స్పెక్టర్ కావ్యని చంపితే నువ్వెందుకు నా మీద పగ పెంచుకున్నావు? నిన్ను చంపబోతుంటే నిషిక అత్తయ్య రాగిణెందుకు అడ్డొచ్చింది? ఆవిడ చనిపోయినందుకు నువ్వెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? అసలు నీకు ఆ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? చెప్పు జేడి. నీకు ఆ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? జడే, నువ్వు దాచాలనుకునే ప్రతి విషయం నేను చంపేలోపు కనుక్కుంటాను జడి. ఇప్పటికీ ఉంటా. మీనన్ ఎందుకు కాల్ చేశాడు దాత్రి? గెలిచానని చెప్పడానికి, నన్ను ఓడించాను అన్న ఆనందం పంచుకోవడానికి. మా వదిన చావుకి కారణమైన తన జీవితాన్ని అవినీతితో ముడికట్టిన ఏ ఒక్కరిని వదలని నాకు మాటవ జగదాత్రి.